కరీంనగర్ జిల్లా వేణవంక మండలంలో ఏ అభివృద్ధి జరగాలన్నా తన సహాయం లేనిది జరగదు. ప్రజల సమస్యలు తన సమస్యగా భావించే గొప్ప వ్యక్తి ఎఫ్టీవీ అండ్ టెరిటో ఫౌండర్ సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి. ఇక మండలంలోని ఎల్బాక గ్రామంలో శ్రీ ప్రణవ ఆశ్రమంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీకృష్ణ మందిర ఆలయ నిర్మాణానికి తన వంతుగా పాడి ఉదయనందన్ రెడ్డి ఆలయ కమిటీకి 20,000 రూపాయలు అందజేశారు. శ్రీ ప్రణవ ఆశ్రమ సత్యం గురూజీ, ఆశ్రమ పూజారి రామానందచారి, ఆశ్రమ కమిటీ సభ్యులు పాడి ఉదయనందన్ రెడ్డిని కలిసి శ్రీ ప్రణవ ఆశ్రమంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం గురించి, సనాతన హిందూ ధర్మం పరిరక్షణ, హిందూ ధర్మ ప్రచార లక్ష్యంగా ఆలయ నిర్మాణం జరుగుతుందని వివరించారు. దీనికి వెంటనే స్పందించి శ్రీ ప్రణవ ఆశ్రమాన్ని సందర్శించి పాడి ఉదయనందన్ రెడ్డి మాట్లాడుతూ, బాల్యం నుంచి పిల్లలకు భగవద్గీత నేర్పించడం ద్వారా హిందూ సాంప్రదాయాలను గౌరవించడం బాల్యం నుండే సరైన నడవడిక ఉంటుందని, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉదయనందన్ రెడ్డి కోరారు. ఆలయ నిర్మాణంలో భాగంగా తన వంతు విరాళంగా తన అనుచరులచే 20,000 రూపాయలను ప్రణవ ఆశ్రమ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రణవ ఆశ్రమ అధ్యక్షులు మందాటి లక్ష్మారెడ్డి, వేణవంక మాజీ జెడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, వేణవంక మండల కోఆప్షన్ సభ్యులు ఉమేష్, కోరే రాకేష్, ఎల్బక గ్రామస్తులు పాల్గొన్నారు. నమో వై శ్రవణాయ కుర్మహి సమే కామాని కామకామాయ మౌఢ్యం కామేశ్వరో వై శ్రవణో దదాత్ కుబేరాయ వై జన్మ జన్మల పుణ్యంగా భావిస్తున్నాం. మనం గత 2 నెలల ఓం గురుభ్యో నమః సద్గురుభ్యో నమః. ఓం కృష్ణాయ నమః కృష్ణాయ నమః కృష్ణాయ నమః. మన ఇట్లా బొట్టు పెట్టు మళ్ళీ పర్మనెంట్ మెమరీ. ఇది చిన్నది గుర్తుపెట్టి మళ్ళీ అది పోయి ఇక్కడ స్టోర్ కావాలి. ఇప్పుడు బ్రెయిన్ ఇంజరీ అయిన నుండి ఈ షార్ట్ టర్మ్ మెమరీ ఒక్కొక్కసారి వినబడదు, పోయి స్టోర్ కావాలి. అదే చిన్నప్పుడు మనం బాగా ఇటువంటి చేస్తే ఈ వెళ్ళి ఇక్కడ స్టోర్ అందరు గ్రామాలందరికీ కూడా నమస్కారం. నన్ను ఇక్కడికి పిలిచినందుకు కూడా చాలా ధన్యవాదములు. ఇటువంటి ఆశ్రమము, ఇటువంటి భగవద్గీత, ఇటువంటి పారాయణం, ఇవన్నీ నేను కూడా నాకు కూడా చాలా ఇష్టం. నేను కూడా చిన్నజీయర్ స్వామి గారి శిష్యుని. సో మా వంతుకు ఎప్పటికీ ఇటువంటి వాటికి ఎప్పటికీ మేము పాల్గొంటూనే ఉంటాం. మా ఊర్లో వెంకటేశ్వర స్వామి పోయి అయినా కానీ, సమ్మక్క సారలమ్మ జాతర అయినా కానీ, చిన్నజీయర్ స్వామి గారు చేసే ప్రతి పనిలో కానీ మేము ఎటువంటి సహాయకరమైనా మేము వెళ్తుంటాం. ఎందుకంటే మాకు మీరు అన్నట్టు మేము చేసే వేరే పనులలో బిజీ ఉంటాం. అట్లీస్ట్ మీరు ఇంత మంచి పని చేస్తున్నప్పుడు గ్రామంలో ఇటువంటి పారాయణం, భగవద్గీత ఇటువంటి చేయటం వల్ల పిల్లలకు కూడా మొదటి నుంచే మన హిందూ సంస్కృతి మొదటి నుంచి వస్తుంది. దాంతో కూడా ఒక మంచి డిసిప్లిన్ ప్రజలు అందరికీ. ఈ ఆశ్రమంలో కూడా మనము గ్రామంలో పిల్లల్ని చిన్నప్పటి నుంచే మనం ఇటువంటి వాటికి పంపాలి. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.